ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే గనక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు, విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాటి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా, పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నట్టుండి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష్య శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి
ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలంటే తెల్లారులేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి, వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు, ప్రశాంతంగా ఇంట్లో ఆలుమొగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణ బాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నట్టుండి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి, లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి, జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరదర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి, అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబరు 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్రప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమ భస్మం ద్వారా. అది గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. మకర రాశి. మకర రాశి వారికి జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి శని భగవంతుడే. అట్లాగే వీరికి 2వ స్థానమైనటువంటి కుంభరాశికి అధిపతి శని భగవంతుడే. అంటే ఈయనకి మనకున్నటువంటి 12 రాశుల్లో 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి.
కర్మస్థానాధిపతి ఈయనే, లాభస్థానాధిపతి ఈయనే మేషం నుంచి చూస్తే కనుక. మరి ప్రజెంట్ మకర రాశి వారికి రాస్యాధిపతి ధనాధిపతి ఈయనే అవుతాడు. ఈయన 3వ స్థానంలో ఉండి ఇప్పుడు వక్రిస్తున్నాడు ఈ యొక్క 138 రోజులు. కాబట్టి వీళ్ళు ఆరోగ్యరీత్యా, ధనపరమైనటువంటి విషయాలు, కుటుంబపరమైన విషయాలు, సహాయ సహకారాదులు, వ్యాపారము, ఉద్యోగము, స్నేహితుల దగ్గర, అన్నగారి తరపు బంధువుల రీత్యా, అట్లాగే వీరి యొక్క కోరికలు, వీరి యొక్క ఆలోచనలు, ఆరోగ్యము, వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఎందుకంటే మకర రాశికి 3వ స్థానంలో శని ఉన్నాడు కదా, సూపర్, వీళ్ళకి తిరుగులేదు అనుకోవటంలో లేదండి. ఎందుకంటే ఎన్నో జాతకాలు నేను చూస్తూ ఉంటాను కాబట్టి చదువుతున్నాను. వారి యొక్క జన్మజాతకంలో లగ్నం నుంచి ఒకవేళ శని భగవంతుడు నెగిటివ్ అయ్యాడే అనుకోండి, అంటే ఒక పాపస్థానాలకి, ఏదైనా పాపస్థానాలకి ఆధిపత్యం పడితే ఆర్థికంగా క్షౌరాలు, తట్టుకోలేని మానసిక సమస్యలతో దీర్ఘకాలిక అనారోగ్య బాధలు, ప్రయాణాల యందు అలసట, ప్రయాణాల పరంగా విపరీతమైనటువంటి ధన నష్టాలు, చోరత్వాలు, అనుకున్న వాళ్ళే శత్రువులు అవ్వటం, చేసే ఉద్యోగాలలో ఎన్నో ప్రతిబంధకాలు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి కాస్త కింద పడిపోవటం, రాకుండా వేరే చోటికి ట్రాన్స్ఫర్స్ జరగటం, అసలు మంచి జరుగుతుంది అనుకుంటే అన్నీ కూడా చెడు జరగటం, ఆలోచనలన్నీ కూడా నశించటం. ఎందుకని ఇవన్నీ చెబుతున్నాము అంటే వక్రత్వం వలన ఆయన ఉన్న నక్షత్రము కూడా బుధ నక్షత్రం అవుతుంది. అక్టోబర్ 9 వరకు బుధ నక్షత్రంలో ఉంటాడు. అంటే వీరు చేసే ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట అవతల వాడికి ఏ రకంగా స్పందిస్తుందా అని ముందు వీరు ఆలోచించాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడేయకూడదు. లేకపోతే నేను మాట్లాడితే అవతలవాడు ఎట్లయినా నా మాట వింటాడు అనుకోవద్దు. అవతలవాడు అంతర్గతంగా వేరే ఆలోచనలు కూడా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. దాని ద్వారా మీ ధనం మీద దెబ్బ పడుతుంది. కుటుంబంలో ఎన్నో సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చెడు చేయడం కాదండి, ఇవన్నీ కూడా మనకి జరిగే విషయాల్లో చాలామంది జరుగుతాయి. అందరికీ ఇవే జరగవు కదా, జరిగే వాళ్ళనే జాగ్రత్త పడతారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. బుద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చేసే ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పోతుంది, చేయండి. మాకు ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతుందని భయపడకండి. నిలబెట్టుకోవడానికి ధైర్యంగా ఏదో ఒక ఆలోచన చేయండి. కాబట్టి మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ మాటే పదునైన ఆయుధంగా మీకే గుచ్చుకోవచ్చు, లేదా అవతల వాళ్ళకి గుచ్చుకొని మీకున్న సంఘంలో కీర్తి ప్రతిష్టలకి ముప్పు రావచ్చు. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, లేదా బంధువులు, తల్లిదండ్రులు, ఈ విషయాలన్నీ కూడా కుటుంబం కిందకు వస్తాయి. అవన్నీ కూడా మీకు శత్రుత్వంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ వికటించే అవకాశాలు ఉంటాయి. జాతకంలో దశలు అంతర్దశలు అనుకూలిస్తే ఒకలా ఉంటుంది, ప్రతికూలిస్తే ఒకలా ఉంటుంది. కాబట్టి విద్య, ఆర్థికము, వివాహము, సంతానము, చేసే వ్యాపారము, కోర్టు సమస్యలు, ఇవన్నీ కూడా శనితోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి జాతకంలో శని బాగుంటే ఒకలా ఉంటుంది, శని ప్రతికూలంగా ఉంటే ఒకలా ఉంటుంది. ప్రజెంట్ అయితే కనుక మానసికంగా వీళ్ళు పెట్టే ఖర్చు విషయంలో, ఆలోచించే విషయాలలో, చేసే ప్రయాణాలు, తీసుకునే నిర్ణయాలు, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇల్లు కొనాలన్నా, భూములు కొనాలన్నా, లేదా ఇల్లు కట్టుకోవాలన్నా ఆ విషయాల్లో కూడా ఆర్థికంగా మీకు ఒక్కోసారి వస్తాయనుకున్నది రాకపోవచ్చు, రావు అనుకున్నవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఎక్కువగా ఉంటే జన్మజాతక రీత్యా నన్ను కన్సల్ట్ అవ్వండి. లేదా నేను చెప్పినట్లుగా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా, అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు అనుకుంటే నేను ఇచ్చే శని యంత్ర రక్ష మీరు రోజు ధరించి, ఆ యంత్రం చిన్న యంత్రము చక్కగా మీరు జేబులో పెట్టుకోవచ్చు. నేను పూజ చేసి పంపిస్తా. శ్రావణ మాసంలో 19 రోజులు పూజ ఉంది. విడిగా చూస్తే మనకి ప్రతి అమావాస్య 4.5 నెలల అమావాస్యకు ముందు వారం పాటు శనికి సంబంధించిన జపం చేసి ఆ యంత్రం మీద ధార పోసి హోమం చేసి మీకు అందిస్తాను. ఎందుకంటే మనకి విడిగా చేసుకోవాలంటే విపరీతమైన ఖర్చులు ఉంటున్నాయి. కాబట్టి నలుగురం కలిసి చేసుకోవటం ద్వారా చక్కటి అనుకూలతలు, ఫలితం అలాగే ఉంటుంది. ఎందుకంటే చేసేది నేనే, ఆది అంతం నేనే. కాబట్టి నేనే మంత్రబలం చేస్తాను, నేనే ధారపోస్తాను. ఒక మనిషి, ఒక పూజారి గారి సహకారంతో నేను చేస్తాను. హోమం కూడా నా పీఠంలోనే, నా యొక్క సమక్షంలోనే జరుగుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. యద్భావం తద్భవతి. మన మనసులో భావనే మనకి ఫలితాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి
ఈ యొక్క మకర రాశి వారు కొంచెం జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు మీ కోరికల్ని కంట్రోల్ చేసుకోండి. ఆరోగ్య ఆహార వ్యవహార విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయం వివాహానికి సంబంధించిందే, ఉద్యోగము వ్యాపారానికి సంబంధించిందే, ఏ విషయమైనా సరే ముందు మీ జన్మజాతక పర్యవేక్షణ చేయించుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. వక్రించిన శనితో ఆటలాడద్దు. జాతకంలో వక్రించుంటే ఇక్కడ ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంతమందికి యోగాలు కూడా కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. అదంతా జన్మజాతకంలో చూస్తే కానీ తెలియదు. కాబట్టి మకర రాశి వారు కాస్త ఆలోచన అదుపులో ఉంచుకోండి. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతంగా మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. బంధువులని దూరం చేసుకోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం శం శనైశ్చరాయ నమః.